హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 17. బన్నీ లోపలికి వెళ్ళేదాకా సైలెంట్గా ఉన్న రుద్ర, ఏంటే వాడు నన్ను అంతలా హీట్ చేస్తున్నాడు, ఇదంతా నీ ట్రైనింగే కదా అన్నాడు కోపంగా రుద్ర. శివాని రుద్ర వైపు విచిత్రంగా చూసి, ఇది మరీ బాగుంది సార్, నా కొడుకు తన ఫీలింగ్స్ చెప్పాడు, అది కూడా నాదే తప్ప. వాడికి మంచి నేర్పే తల్లినే కానీ ఎవరి మీద కోపం ద్వేషం లాంటి పాడలవాట్లు నా పిల్లాడికి నేర్పి వాడి భవిష్యత్తు నేనే నాశనం చేస్తానా అనింది శివాని. వీడికి నిన్నెవరైనా ఏదైనా అంటే మండుతుందన్నమాట. హ్యాపీ కదా వాడికి నా మీదున్న మంట చూసి, ఇక వెళ్ళి బాగా మెక్కు అని వెటకారంగా అన్నాడు రుద్ర. ఈయన తిన్నాక కూడా ఇక్కడే ఉన్నాడేంటి అనుకుంటూ రుద్ర వైపు చూస్తూ వెళ్తూ ఎదురుగా ఉన్న గోడకు తల కొట్టుకోబోయింది శివాని. మొద్దు ఆగు, నన్ను చూడటం తిట్టుకోవడం తర్వాత చేద్దువు, ముందుకు చూసి నడువు అని రుద్ర అరిచేసరికి ఆగిపోయి గోడని ముద్దు పెట్టడం తప్పించుకుని టక్కున తలని ముందుకు తిప్పి గోడని చూసిన శివాని, దేవుడా దీనికి కొట్టుకుంటే నా బుర్రకి బొక్కపడేది అని తిరిగి రుద్రని చూసి, సారీ సార్ అంటూ కిచెన్లోకి పరిగెట్టింది. అక్కడ ఉంటే రుద్ర తిట్టే తిట్లకు భయపడి. శివాని తిన్నాక లంచ్ బాక్సులు తీసుకుని హాల్లోకి రాగానే కొందరు పెద్ద పెద్ద అట్ట బాక్సులలో ఏవో తెచ్చి అక్కడ పెట్టి రుద్రిచ్చిన మనీ తీసుకుని వెళ్ళిపోతూ కనపడ్డారు. శివాని వాటిని డౌట్గా చూస్తూ, ఏంటి సార్ ఇవి ఇక్కడ పెట్టారేంటి, మీ ఇంట్లో స్టోర్ రూమ్ అంతా ఖాళీ ఉంది, అక్కడ పెట్టమనండి, ఇక్కడుంటే బన్నీ పాడు చేస్తాడు, తర్వాత వాటికి మనీ ఇవ్వమంటే నేనివ్వలేను సార్ అంది శివాని దీనంగా. ఆపుతావా నీ సంతా, ఇవన్నీ గ్రోసరీస్, ఇక్కడికే, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక సర్దుకో, ఇంకా ఏమైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళే తెచ్చిస్తారు అంటూ ఓ కార్డ్ తీసి శివానికి ఇచ్చాడు రుద్ర. శివాని ఆ కార్డ్ తీసుకోకుండా కోపంగా రుద్ర వైపు చూస్తూ, అసలు మా గురించి ఏమనుకుంటున్నారు సార్, మేమేమైనా ముష్టి వాళ్ళలా కనబడ్డామా, మాకు ఎవరి ముష్టి అవసరం లేదు, నేను కష్టపడి ఉన్నంతలో నా బిడ్డ కడుపు నింపుకోగలను, ఇవన్నీ తీసుకువెళ్ళండి అంది శివాని. రుద్ర కోపంగా శివానీని చూస్తూ, ఈ తల పొగరే వద్దనేది, నేనిస్తే ముష్టి అవుతుందా నీకు అంటూ తన దగ్గరకు వెళ్ళి ఆమె బుగ్గలు అదిమి, చెప్పు నేను ముష్టి వేస్తున్నానా అని రౌద్రంగా అడిగాడు రుద్ర. సార్ నొప్పిగా ఉంది వదలండి అంటూ రుద్ర చేతిని తన బుగ్గల నుండి వేరు చేయడానికి తోస్తూ, అది అవ్వక నొప్పికి కన్నీళ్లతో రుద్ర వైపు చూసింది శివాని. తన కన్నీళ్లు కూడా రుద్రని కరిగించలేదు. నీ సమాధానం కావాలి చెప్పు అన్నాడు రుద్ర పంతంగా. శివాని భయంగా తల అడ్డంగా ఊపగానే అప్పుడు తనని వదిలి, ఇంకోసారి అడ్డమైన కూతలతో నాకు ఎదురు సమాధానం చెప్పావంటే ఇలా వదలను, నేను రోజు నీ దగ్గరే తింటున్నా అంటే నాకు నువ్వు ముష్టి వేశావనే ఫీలింగ్తో పెట్టావా అని అడిగాడు రుద్ర. లేదు లేదు, నేనేమీ అలా అనుకోలేదు అంది కంగారుగా శివాని. నువ్వు వండి పెడితే నేను ఇష్టంగా తిన్నాను, మరి నీకు నేను తెచ్చినవి ముష్టి వేసినట్టుగా కనపడ్డాయా అని సీరియస్గా అడిగాడు రుద్ర. అది కాదు సార్, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఏ సంబంధంతో మీరు మాకు ఇవన్నీ చేస్తున్నారు అని వేరే విధంగా అనుకుంటారు కదా అంది శివాని భయంగా. నువ్విక్కడ నా దగ్గర నా ఇంట్లో ఉన్నావు, నీ వైపు వేలు చూపించే సాహసం ఎవరైనా చేస్తే ఆ వేలుతో పాటు వాళ్ళ నాలుక కూడా తెగిపోతుంది. నువ్వు నా మనిషివి, వాడు నువ్వు ఇన్నాళ్ళు పడిన కష్టాలు చాలు, వాడికి కడుపు నింపలేక నువ్వు కార్చిన కన్నీళ్ళకి చాలు, ఇకపై మీ ఇద్దరూ కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు అని రుద్ర తన మనసులో అనుకుని, పైకి మాత్రం నేను కూడా ఇంట్లో ఉన్న టైంలో నీ దగ్గరే భోజనం చేస్తాను కదా,
నువ్వు నాకు పెట్టే ప్రతిసారి నా ఇంట్లో అన్నీ అయిపోతున్నాయని ఏడవకూడదని తెచ్చాను, కానీ మరో ఉద్దేశం నాకు లేదు. మనమంటే ఏంటో మనకి తెలిస్తే చాలు. చేయని తప్పుకి అందరికీ భయపడుతూ బతకాల్సిన పని లేదు. అర్థమైందా? అన్నాడు రుద్ర. శివానికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అవ్వడం చూసిన రుద్ర, బన్నీ బ్యాగ్ కోసం వెళ్ళాడా లేక లోపలేదైనా యుద్ధం చేయడానికి వెళ్ళాడా? ఎంతసేపైనా బయటికి రాలేదు చూడు అని బన్నీ కోసం అడుగుతూ టాపిక్ డైవర్ట్ చేశాడు రుద్ర. శివానికి కూడా అప్పుడే బన్నీ ఇంకా రాలేదనే విషయం గుర్తొచ్చింది. బన్నీ, ఏం చేస్తున్నావు కన్నా లోపల అంటూ శివాని వెళ్ళింది. బాబు వాష్రూమ్లో ఉన్నట్టు వాటర్ సౌండ్ రావడంతో తన కంగారు తగ్గించుకుని వెనక్కి తిరగగానే తన వెనకే వచ్చిన రుద్ర, ఎక్కడ బన్నీ అన్నట్టు శివానీని చూశాడు. అతడు కూడా టెన్షన్ పడడం చూసి, వాడు వాష్రూమ్లో ఉన్నాడు సార్ అంది శివాని. దానికి రుద్ర ఓకే అని తల ఊపి తిరిగి హాల్లోకి వచ్చిన రుద్ర తన చేతిలోని కార్డ్ అక్కడున్న టేబుల్ మీద పెట్టి, నువ్వికపై ఇంట్లోకి అవసరమైనవి తెప్పించుకోకుండా నేనేమైనా కావాలని అడిగినప్పుడు అది లేదు ఇది లేదని చెప్పావో మూతి పగులుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అలా అంటేనే శివాని భయంతో అన్నీ తెప్పించుకుంటుంది అని రుద్ర ఆలోచన. అలాగే అన్నట్టు గుండ్రంగా బుర్రూపింది శివాని భయంతో. కానీ మనసులో మాత్రం ఎరక్కపోయి ఇక్కడికి వచ్చినట్టుంది నా పరిస్థితి. ఇతగాడికి నన్ను బెదిరించడంలో ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఇస్తాము అన్నారేమో, నేను కనపడ్డప్పటి నుండి అదే పనిలో ఉన్నాడు అని లోపల తిట్టుకుంటున్న శివాని తన వెనక వచ్చిన రుద్రని గమనించుకోలేదు. శివాని నడుము చుట్టూ చేయి వేసి వెనక నుండి హత్తుకుని, ఏంటే నన్ను మళ్ళీ తిడుతున్నావు? నేను చెప్పింది మర్చిపోయావా అనగానే శివాని టక్కున తన నోటిని 2 చేతులతో కవర్ చేసుకుని, లేదు నేను తిట్టుకోలేదు సార్ అంది నోటి మీద చేయి తీయకుండానే శివాని. రుద్ర నవ్వుతూ, గుడ్, నీలో ఈ భయం తగ్గనీకు అంటూ తన మెడ వంపున చిన్నగా స్మెల్ పీలుస్తూ గుసగుసగా, ఏం పర్ఫ్యూమ్నే, భలే ఉంది, మత్తెక్కించేలా అన్నాడు రుద్ర. రుద్ర ఊపిరి తన మెడ మీద వెచ్చగా తగులుతుంటే శివానికి ఒక రకమైన షివరింగ్ వచ్చేసి తడబడుతూ, సార్ వదలండి, ఏం చేస్తున్నారు అంది కంగారుగా దూరం జరగడానికి చూస్తూ. కానీ రుద్ర శివానీని వదలకుండా అలాగే పట్టుకుని, ఏం చేయలేదే, జస్ట్ నీ బాడీ స్మెల్ చూస్తున్నా, బాగుంది అన్నాడు రుద్ర డీప్ వాయిస్తో. వదలండి సార్, బన్నీ వస్తున్నాడు అంది ఏం చెప్పాలో తెలియని శివాని. వాడింకా రాలేదు, కానీ నువ్వు భయపడి చావకు, నేనేం చేయను అంటూ తనని ముందుకు తిప్పుకుని, నాకో విషయం చెప్పవే, నిజంగానే ఈ లోకంలో నీకంటూ వాడు తప్ప ఎవరూ లేరా అని అడిగాడు రుద్ర. శివాని బాధగా లేరని తల అడ్డంగా ఊపింది. కనీసం చుట్టాలు కూడా అనగానే, ఎవ్వరూ లేరు. అమ్మని నాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అమ్మ అనాథ అని నాన్న బంధువులెవరూ ఒప్పుకోలేదంట. అందుకే ఎవరూ కూడా వాళ్ళ పెళ్లి తర్వాత దగ్గరకు రానివ్వలేదు. ఏ శుభకార్యాలకి పిలిచేవారు కాదంట. అందుకే నాన్న అందరికీ దూరంగా వచ్చేసారంట. ఓ చిన్న ఇల్లు, అందులో మేము. బన్నీ పుట్టుకకు కారణమైన వాడు మా జీవితాల్లోకి రానంత వరకు చాలా హ్యాపీ ఫ్యామిలీ సార్. అతడు రావడం మా జీవితాలని అతలాకుతలం చేసి నన్ను అనాథలా నడి రోడ్డున పడేసిపోయాడు. కానీ అందరినీ తీసుకుపోయిన ఆ దేవుడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నాకంటూ నా బన్నీనిచ్చాడు అంది కారుతున్న కన్నీళ్లను తుడవడం కూడా మర్చిపోయిన శివాని. అతడిని తలుచుకోగానే కోపంతో రగిలిపోయిందామె. రుద్ర శివాని కళ్ళనే చూస్తూ, లేదు, ఇది పూర్తి నిజం చెప్పడం లేదు, ఏదో దాస్తుంది. దీని వెనక ఉన్న కథ ఏంటో నేను తెలుసుకుంటాను. అలాగే బన్నీ బయాలజికల్ ఫాదర్ని కూడా ట్రేస్ చేయాలి అని రుద్ర ఆలోచిస్తూ ఉండగానే డోర్ చప్పుడుకి రుద్ర శివానికి దూరం జరిగి, ఇక వెళదామా
అని శివాని వైపు చూస్తూ అడిగాడు రుద్ర. ఈరోజు కూడా మీరే వస్తారా? ఎందుకు సార్, మేము బస్సులో వెళ్తాము అనే మాట శివాని నోటి నుండి పూర్తిగా రాకముందే ఆ వర్డ్ మింగేసింది శివాని అతడి చూపుకి భయపడి. చేసిన ఎక్స్ట్రా చాలు, పద అంటూ ముందుకు నడిచాడు రుద్ర. మా అమ్మ అతడి కారులో ఎందుకు? మనకు ఏదో పెద్ద హెల్ప్ చేసేలా ఆ పోజ్ ఒకటి. మనం రావడం లేదని చెప్పమ్మా అన్నాడు విసుగ్గా బన్నీ. ఈ ఒక్కరోజుకి పోదాం నాన్న, మనకు కూడా స్కూల్కి టైం అవుతుంది కదా అని బన్నీని రిక్వెస్ట్ చేసింది శివాని. బన్నీ అయిష్టంగానే రుద్ర కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు. రేయ్ ముందుకురా అన్నాడు రుద్ర వెనక్కి తిరిగి. నో, నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని దించేయండి అని బన్నీ యాటిట్యూడ్ చూపిస్తూ చెప్పగానే రుద్ర మనసులో, అమ్మ కంత్రిగా ఇలా వచ్చావా, చెప్తా నీకు అనుకుని శివాని వైపు చూస్తూ రుద్ర మనసులో, వెనకగాని ఎక్కావా నా చేతిలో చచ్చావే నువ్వు అనుకున్నాడు. రుద్ర చూపులకు జడిచిన శివాని తనంతట తానే వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది. రుద్ర శివాని వైపు ఓ సాడిస్టిక్ స్మైల్ విసిరి, పిలవకముందే ఇక్కడ కూర్చుని బ్రతికిపోయావే, లేదంటేనా అనుకుని కార్ స్టార్ట్ చేసి ఫోన్ కోసం వెతికాడు రుద్ర. అది కనబడకపోవడంతో ఇందాక లోపల సోఫాలో పడేయడం గుర్తు వచ్చి, అరే నా ఫోన్ లోపల మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావే అన్నాడు రుద్ర ఆర్డర్ వేసినట్టు. ఆ మాట విని దిగుతున్న శివానీని చూసి, మమ్మ నువ్వు ఉండు, నేను తీసుకొస్తాను అని చెప్పి రుద్ర వైపు ఓ లుక్ ఇచ్చి కీస్ తీసుకుని కారు దిగి వెళ్ళాడు బన్నీ. వాడి మాటలకు రుద్ర ఏమంటాడోనని శివాని భయపడి, వాడు చిన్నోడు, తెలియకలా ఉంటాడు, ఏమనకండి సార్, భయపడతాడు అని చిన్నగా చెప్పింది శివాని. రుద్ర అప్పటిదాకా బన్నీనే చూస్తున్నవాడు తల తిప్పి శివాని వైపు చూసి, చిన్నపిల్లల మీద కోపం చూపించే కసాయి వాడిని కాదులే నేను, నువ్వు ముయ్. వాడు నా మీద అలా కోపంగా కాకుండా నీ మీద చూపించినట్టు నా మీద ప్రేమ చూపించాలంటే ఏం చేయాలో ఓ ఐడియా చెప్పవే అన్నాడు రుద్ర తాపీగా. శివాని పిచ్చ కన్ఫ్యూజన్గా రుద్రని చూస్తూ, వాడు మీ మీద ఎందుకు ప్రేమ చూపించాలి సార్, వాడు నా కొడుకు కాబట్టి నా మీద చెప్పకపోయినా ప్రేమ చూపిస్తాడు. మీరు ఈరోజు మా పక్కనున్నారు, రేపన్న రోజు మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఆ తర్వాత మీరెవరో మేమెవరో కదా సార్ అనింది శివాని. ఆ మాటలు రుద్రకి రుచించలేదు. కోపంగా శివాని వైపు చూసి, నీది నోరా లేక చెత్త కుప్పనే, ఒక్కటి కూడా ఆ నోట్ నుండి మంచి మాట రాదా? నీకు చెప్పానా నేను మిమ్మల్ని వదిలేస్తానని? నువ్వు వద్దన్నా వదిలేసే ప్రసక్తే లేదు అంటూ శివాని ఫేస్ చూసి, బొట్టేంటే అలా పెట్టావు అన్నాడు విసుగ్గా రుద్ర. అంతకు ముందు రుద్ర మాటలకి అతని వైపు పిచ్చి చూపులు చూస్తున్న శివాని, మమ్మల్ని ఎప్పటికీ వదలరా అనుకుంటున్న శివానికి రుద్ర బొట్టు అనగానే అది వదిలేసి, ఎలా పెట్టాను, బాగానే పెట్టుకున్నాను కదా అంటూ మిర్రర్ వైపు జరిగి అందులో చూసుకుంటూ, బాగానే ఉంది కదా అంటున్న శివానిని నడుం పట్టి తన ఒడిలోకి లాగి, ఏంటే నిజమనుకున్నావా అని నవ్వాడు రుద్ర. శివాని షాక్ అవుతూ, సార్ వదలండి అని లేచి పక్కన కూర్చోవడానికి ట్రై చేసింది. కానీ రుద్ర పట్టు నుండి ఇంచు కూడా కదలలేదు పాపం. శివాని ముంగురులు సరిచేస్తూ, ఎక్కువ కష్టపడకు పాప, నేను వదిలితే తప్ప నా చేతిలో నుండి నువ్వు పోలేవు, రేపటి నుండి జడలో పూలు పెట్టుకోవే, నీకు బాగుంటాయి అని చెప్తూ రుద్ర ఆమె బుగ్గని బొటని వేలుతో నిమురుతూ ఉంటే శివాని మాత్రం రుద్ర ఇంటెన్షన్గా చేసే పనులకి భయపడిపోయి, నన్ను వదలండి సార్ అంది కష్టంగా ఒక్కో పదాన్ని పలుకుతూ. రుద్ర చిన్న స్మైల్తో, నత్తిగాని ఉందానే నీకు, ఒక ముద్దు పెట్టు వదులుతాను అన్నాడు రుద్ర డీప్ వాయిస్తో. ఏంటి ముద్దా
అని కీచుగా అరిచింది శివాని. ఏయ్, మెల్లగా ఉరవవే, ఎవరైనా వింటే బాగోదంటూ తన కింద పెదవిని చిన్నగా నిమురుతూ, అవును ముద్దే, నాకు నీ ముద్దు టేస్ట్ నచ్చింది అన్నాడు రుద్ర. ఆ రోజు కాఫీ షాప్లో కౌశల్ ఎదుట శివానీని పెట్టిన ముద్దు తలుచుకుంటూ. శివానీకి కూడా ఆ సీన్ గుర్తుకు వచ్చి టెన్షన్గా రుద్రని చూస్తూ, నాకు నాకు ఇష్టం లేదు, వదలండి అంది తడబడిపోతూ ఆమె. ఏమిష్టం లేదు? నేనంటే ఇష్టం లేదా, లేక నా ముద్దు ఇష్టం లేదా అన్నాడు కళ్ళెగరేస్తూ రుద్ర. శివానీకి రెండు అని గట్టిగా అరిచి చెప్పాలనున్నా తరువాత రుద్ర ఏం చేస్తాడో ఊహించి ముద్దు అంది తడబడుతూ శివాని. అంటే నేనంటే ఇష్టం అంటావు, కానీ నా ముద్దు వద్దు, అంతేనా అంటూ హస్కీగా అడుగుతూ, సరే నీకు ఇష్టం వచ్చినప్పుడే ముద్దు పెడుతూలే, తొందరేం లేదు అంటూ బన్నీ రావడం సైడ్ మిర్రర్ నుండి చూసి శివానీని బొమ్మలా ఎత్తి తిరిగి తన సీట్లో కూర్చోబెట్టి తను సరిగ్గా కూర్చున్నాడు రుద్ర. శివాని హమ్మయ్యా అని రిలీఫ్గా ఫీల్ అయ్యి బన్నీని చూడగానే, తొందరగా రా నాన్న, టైం అవుతుంది అంది శివాని. తెచ్చిన ఫోన్ రుద్ర చేతికి ఇచ్చిన బన్నీ బ్యాక్ సీట్లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి స్కూల్కి తీసుకువెళ్ళాడు రుద్ర. గేట్ దాటుతున్న రుద్ర కార్ని గార్డెన్లో మరో సైడ్ వాక్ చేస్తున్న ప్రతాప్ గారు చూసి, రుద్ర శివానీని తీసుకెళ్ళడం ఏంటి, నిన్న కూడా తీసుకువెళ్ళాడంట, ఏం జరుగుతుంది, రుద్ర వచ్చాక డైరెక్ట్గా తననే అడిగి తెలుసుకోవాలి అనుకున్నారు ఆయన. శివాని బన్నీ కార్ దిగి స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళనే చూస్తున్న రుద్ర దగ్గరకు వచ్చాడు అంతకుముందే రుద్ర వాళ్ళకి సెక్యూరిటీ కోసం అరేంజ్ చేసిన మనిషి. సార్ అంటూ సెల్యూట్ చేసిన అతడిని చూస్తూ, పాండు ఇక్కడంతా ఓకే కదా, మేడం జోలికి ఎవరూ వచ్చేవాళ్ళు లేరుగా అన్నాడు రుద్ర గంభీరంగా. ఇప్పటిదాకా లేరు సార్, కానీ అంటూ ఆపిన పాండు వైపు నొసలు ముడిచి, కానీ ఏంటి అన్నాడు రుద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.